హలో ఫ్రెండ్స్, నా పేరు పవన్. ఈరోజు మనం శ్రీకాకుళంలో ఉన్నటువంటి వరుణ్ ట్రూ వాల్యూకి అయితే వచ్చేసాము. మన ఛానల్ వచ్చేసరికి పవన్ ఆటోమోటివ్స్. సో ఈ రోజు నుంచి ప్రారంభం అవుతున్నటువంటి ఈ ఛానల్లో ప్రతి వెహికల్స్ కోసము ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇవ్వడానుకున్నాను. సో కార్లు కానివ్వండి, బైక్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్ ఈవీ వెహికల్స్ కానివ్వండి, ప్రతి వెహికల్స్ కోసం కూడాను ఇన్ అండ్ అవుట్ ఇన్ఫర్మేషన్ మీకు అయితే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. సో నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నాకున్న క్వాలిఫికేషన్ ఏంటి అని ఫస్ట్ మీతో నేను చెప్పే ముందు, మనకి ఆటోమోటివ్స్లో అరౌండ్ 12 to 13 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఉన్నది. ఈ 13 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను షోరూంలో కూడా వర్క్ చేసి ఉన్నాను, వాల్యూటర్గా వర్క్ చేశాను. అదేవిధంగాను యూజ్డ్ కార్ షోరూమ్ అయితే రన్ చేస్తున్నాను. సో మనం అసలు ఎటువంటి కార్లు కొనాలి, అసలు మనం కార్లు కొనే ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, యాక్సిడెంట్ వెహికల్స్ని మనం ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి, అదేవిధంగాను అసలు ఎంత బడ్జెట్లో కార్లు కొనాలి, మనం ఈ కార్కి ఇంత బడ్జెట్ పెట్టచ్చా పెట్టకూడదా, ఇది ఒరిజినల్ పెయింటా కాదా, ఇలా చాలా ఉన్నటువంటి డౌట్స్ అన్నిటిని క్లియర్ చేయడానికి నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఇంకెందుకు ఆలస్యం, నాతో పాటు వచ్చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడైతే మనం శ్రీకాకుళంలో ఉన్నటువంటి వరుణ్ షోరూమ్కి అయితే వచ్చాము. ఇక్కడ ఫస్ట్ వరుణ్ షోరూంలో మనకి ఎటువంటి కార్స్ ఉంటాయి, అదేవిధంగాను ఈ కార్స్ మనం కొనాలి అనుకుంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడాను ఇక్కడ షోరూమ్ మేనేజర్ని అయితే అడిగి తెలుసుకొని అదేవిధంగాను మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మీకు చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. హాయ్ నరసింహ గారు. నమస్తే అండి, బాగున్నాను. ఏం లేదు, మన పవన్ ఆటోమోటివ్ ఛానల్కి సో మాకున్నటువంటి ఆడియన్స్కి, కస్టమర్స్కి ఇక్కడ మన దగ్గర ఎటువంటి కార్స్ దొరుకుతాయి, సో ఎంత బడ్జెట్లో దొరుకుతాయి, అవన్నీ ఒకసారి చూపించే ప్రయత్నం. తప్పకుండా సార్. అంటే మన దగ్గర కార్స్ అయితే 30,000 నుంచి అబౌవ్ 30 lakhs 40 lakhs కార్స్ కూడా దొరుకుతాయండి. అయితే 30,000 40,000 వీళ్ళకి ఏదైతే 1 lakh బిలో అనేవి లెర్నింగ్ పర్పస్ కానీ కొత్తగా కారు మెయింటెనెన్స్ ఎలా అని తెలుసుకోవడం కోసం 1 lakh బిలో కార్స్ అండి. మన దగ్గర ఏంటంటే సార్ వారంటీ కార్స్ ఉంటాయి. అంటే మారుతిలో కొన్ని పారామీటర్స్ ఉంటాయి సార్. ఆ పారామీటర్స్లో వారంటీ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. వారంటీ కూడా 6 months నుంచి అప్ టు 6 years వరకు కూడా వారంటీ ప్రొవైడ్ చేస్తామండి. ఓకే, అంటే ఇప్పుడు మన దగ్గర ఓన్లీ మారుతి కార్సే దొరుకుతాయా, మిగిలిన అన్ని? లేదు సార్, మనం అన్ని మ్యానుఫ్యాక్చర్ కార్స్ కూడా పర్చేజ్ చేస్తాము. ఆ పర్చేజ్ కూడా డైరెక్ట్ బయ్యింగ్, అంటే కస్టమర్స్కి ఏదైనా అమౌంట్ అవసరమైతే వాళ్ళ నుంచి కార్స్ తీసుకొని వాళ్ళకి మనం అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లేదు ఎక్స్చేంజ్లో కూడా కార్స్ తీసుకోవడం జరుగుతుంది సార్. అందుకు మనం అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కార్స్, అంటే మారుతియే కాదండి, అన్ని కంపెనీ కార్లు కూడా మనం పర్చేజ్ చేస్తాం. ఇప్పుడు మరి డైరెక్ట్గాను ఇప్పుడు నా దగ్గర పాత కార్ ఉందనుకోండి, డైరెక్ట్గా మీకు సేల్ చేయాలంటే చేయొచ్చా? మేము కొంటాం సార్. ఓకే, డైరెక్ట్ సేల్ కూడా మనం చేస్తాం. ఖచ్చితంగా సార్. మనం కస్టమర్ దగ్గర నుంచి కార్ తీసుకొని కస్టమర్ పేరు మీద ఉన్న కార్ని ఒకవేళ ఫైనాన్స్ ఉన్నట్టయితే ఫైనాన్స్ లోన్ క్లోజ్ చేసేసి రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది ఎవరి పేరు మీద కార్ ఉందో వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందండి. ఓకే, అయితే ఇక్కడ చూస్తే అసలు చాలా కొత్త కొత్త కార్లు కూడా పెట్టినట్లున్నారు. ఉంటాయి సార్. అంటే మన దగ్గర ఈవెన్ ఈ ఇయర్ 2025 మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్స్ కూడా దొరుకుతాయి సార్. అవి మీకు ఇందాక చెప్పాను కదా సార్, 6 months నుంచి 6 years వారంటీ అనేసి. అలాంటివి 2025 మోడల్స్ అయితే ఆల్మోస్ట్ మేము కూడా బ్రాండ్ న్యూ కార్తో పాటు ఈక్వల్గానే వారంటీ కూడా 6 years వారంటీ మనం ప్రొవైడ్ చేస్తాం. సేమ్ ఈక్వల్గా ఫ్రీ సర్వీస్లు కూడా మనం ప్రొవైడ్ చేస్తాం సార్. ఒకసారి ఈ కార్ చూద్దామా సార్? ఇది బెలినో ఆల్ఫా అండి, లేటెస్ట్ సార్, 2024 మోడల్ అండి ఇది. బెలినో ఆల్ఫా అంటే ఇదే టాప్ ఎండ్ సార్. సో దీంట్లో మనం బ్రాండ్ న్యూ కార్ తీసుకుంటే 11 lakhs అండ్ అబోవ్ అవుతుందండి. మన దగ్గర జస్ట్ 8.5 lakhsకే దొరుకుతుంది అనమాట. అంటే 1 yearలో ఆల్మోస్ట్ 3 lakhs తగ్గి వస్తుంది సార్. మేము కూడా వాళ్ళలాగే 4 years 5 years అప్ టు 6 years వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తాము. 3 ఫ్రీ సర్వీసులు ఇస్తాం సార్. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, మన దగ్గర ఏదైనా స్ట్రక్చరల్ డ్యామేజెస్, అంటే మన లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడాలనుకుంటే యాక్సిడెంట్స్ లాంటివి అయితే మేము కస్టమర్స్కి క్లియర్గా చెప్తాం సార్, ఇది యాక్సిడెంట్ అవ్వలేదు, మనం ట్రాక్ కూడా ప్రొవైడ్ చేయగలుగుతాం సార్. అదే బయట వెండర్స్ దగ్గర ఏంటంటే సార్ చాలా మోసాలు జరుగుతున్నాయి. మీకు తెలుసు ఆల్రెడీ మార్కెట్ అలాంటి మోసాలు జరుగుతున్నాయో, మన దగ్గర అయితే అలాంటివి ఉండదు సార్. సో అందుకే కదా ట్రూ వాల్యూ అని పెట్టారు. ఖచ్చితమైనటువంటి వాల్యూ దొరికినటువంటి షోరూమ్ ఏదైనా ఉన్నదంటే మారుతి షోరూమ్. ఒకసారి ఇప్పుడు ఈ కార్ అయితే మనం లోపలికి వచ్చి చూద్దాం సార్. ఇది కంప్లీట్గా టాప్ ఎండ్ మోడల్ అని సార్, చెప్పాను కదండి మీకు. సార్ దీంట్లో ఫీచర్స్ ఏంటంటే సార్, ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. దిస్ ఈజ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. సో 9 inches టచ్ డిస్ప్లే వస్తుందండి, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి
స్టీరింగ్ విత్ ఆడియో మౌంటెడ్ కంట్రోల్స్, అలాగే వైర్లెస్ ఛార్జరు, మొబైల్ వైర్లెస్ ఛార్జరు, అండ్ 360 డిగ్రీ వ్యూ కెమెరా, 6 ఎయిర్ బ్యాగ్స్, ఇలా అన్ని ఫీచర్స్తో టాప్ ఎండ్ మోడల్లో మనం ప్రొవైడ్ చేయగలుగుతాం సార్. ఓకే, చూశారు కదా, కంప్లీట్గా 360 డిగ్రీస్లో కూడా కెమెరాని మనకి క్లియర్గా చూపించడం అవుతుంది. అంటే కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు కానీ, అదేవిధంగాను లేడీస్కి అయితే ఇది చాలా ఎక్కువ ప్రిఫర్ అవుతుంది. అదేవిధంగాను లేటెస్ట్ ఫీచర్స్ అంటే చాలా లగ్జరీ కార్లో ఉన్నటువంటి ఫీచర్స్ అన్నీ కూడాను బేసిక్, అంటే మారుతి అంటేనే తెలుసు మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడాను అందుబాటులో ఉండేటువంటి సెగ్మెంట్స్ని మనకి దింపేటువంటి ఒక బెస్ట్ బ్రాండ్గానే ఈరోజు మారుతి మంచి పేరులో ఉంది. సో చూస్తే స్టీరింగ్ మౌంట్ డైరెక్ట్ గా స్టీరింగ్ లో కూడా కంట్రోల్స్ అన్ని కూడా వచ్చేసాయి. కంట్రోల్స్ సార్ ఇక్కడ మనం ఫోన్ లిఫ్ట్ చేసుకోవడం కానీ, మనం దీంట్లో ఆడియో ఏదైతే ఆడియో కంట్రోల్స్ ఉన్నాయో అన్ని కూడా దీంట్లో ఉంటే క్రూజ్ కంట్రోల్ ఉంటుందండి. అండ్ టిల్ స్టీరింగ్ కూడా సార్, స్టీరింగ్ అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా అవుతుందండి. అలాగే 9 ఇంచెస్ డిస్ప్లే సార్ ఇది. దీంట్లో సుజుకి కనెక్ట్ ప్లస్ అండి, అంటే మన కార్ తాలూకు ట్రాక్ అంతా కూడా కస్టమర్కి మొబైల్లోనే ట్రాక్ చేసుకోవచ్చు. సో కార్ ఎక్కడ ఉంది, ఏ ప్లేస్ లో ఉంది, ఇంజిన్ ఎంత వాడుతున్నారు, ఇంజిన్ ఐడియల్ కండిషన్ లో ఉందా లేదా అనేది కూడా క్లియర్ గా మనకి నావిగేషన్ తో సహా మనకి సుజుకి కనెక్ట్ ప్లస్ లో వస్తుంది సార్. ఇది టాప్ ఎండ్ లో ఈ కార్ లో టాప్ ఎండ్ లో ఇది ప్రొవైడ్ చేయగలుగుతున్నాం అండి. అండ్ మొబైల్ ఛార్జర్ వస్తుంది సార్, వైర్లెస్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ఏబిఎస్ విత్ ఈబిడి. అంటే ఒకప్పుడు మారుతిలో సేఫ్టీ తక్కువ అని అనడానికి ఇప్పుడు మారుతి కూడా 5 స్టార్ రేటింగ్ ఇస్తూ మారుతిలో కూడా సేఫ్టీ ఫీచర్స్ బాగా అప్డేట్ చేసిందండి. సో మిడిల్ క్లాస్ పీపుల్ కూడా సేఫ్టీ అనేది ఇంపార్టెంట్, ఓన్లీ మైలేజ్ కాదు సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ అనేది మారుతి కూడా కన్సిడర్ చేసి ఇప్పుడు అన్ని ప్రోడక్ట్లో కూడా సేఫ్టీ నామ్స్ అనేది ఇస్తుంది సార్. చూశారు కదా, అసలు బెలినో కారు అంటే ఇంకా ఆల్మోస్ట్ బ్రాండ్ న్యూ కార్ లో కూర్చున్నటువంటి ఫీలింగ్ అయితే నాకు ఉంది. ఇది అసలు యూజ్డ్ కార్ అనే ఫీలింగ్ అయితే లేదు. కారణం ఏంటంటే చాలా లో మైలేజ్ తిరిగింది. వెహికల్ వచ్చేసరికి మనకి అరౌండ్ 12,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. అదే విధంగాను దీని ఫీచర్స్ కానీ చూసినట్లయితే ఎక్కడ కూడా చిన్న పిసర కూడా స్క్రాచ్ లెస్ వెహికల్ కింద అయితే ఉన్నది. అదే విధంగా చూస్తూ ఉంటే మన పక్కన కూడా చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూద్దాం నాతో పాటు రండి. ఓకే సార్. సార్ ఇది బెలినో ఆల్ఫా కదండి, ఇది బెలినో జేటా సార్ 2025 అండి, అంటే 24 మ్యానుఫ్యాక్చరింగ్ సార్, రిజిస్ట్రేషన్ 2025 అండి. ఈ కార్కి అయితే అప్ టు 6 years వారంటీ వస్తుంది సార్. ఓకే, ఇది జస్ట్ 3000 కిలోమీటర్స్ తిరిగిందండి, జస్ట్ 3000 సార్ ఇది. అంటే చూడండి అసలు, అంటే ఇంటికి వెళ్ళి పూజ చేసుకుని ఎక్కడైనా ఒకసారి ఫ్యామిలీతో ట్రిప్ వెళ్ళి మనం వస్తే ఆ 3000 కిలోమీటర్స్ అయిపోద్ది. అంటే 2025 వెహికల్ మనం బ్రాండ్ న్యూ మన షోరూమ్కి అయితే తీసుకునేటప్పుడు ఇప్పుడు మనకి కొత్త షోరూమ్ అంటే కొత్త కార్కి ఇప్పుడు దీనికి ఎంత ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది సార్? అరౌండ్ ఇది కూడా 2.5 నుంచి 3 lakhs అరౌండ్ ప్రైస్ గ్యాప్ వస్తుంది సార్. సో మిడిల్ క్లాస్ అనేసరికి మామూలుగా మారుతి కార్ కొంటారండి, దాంట్లో యూజర్ కార్ కొనాలంటే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కార్ కొనే కాల యూజర్ కార్లో కంప్లీట్గా మేమైతే తీర్చగలుగుతున్నాం సార్. అదే అర్థం అవుతుంది, ఎందుకంటే ఒక 5 నెలలు 2025 మనం ఉన్నది 2025 జూన్లో ఉన్నాము. 2025 కారు కేవలం 3000 కిలోమీటర్స్ తిరిగినటువంటి వెహికల్ చూస్తే కంప్లీట్ బ్రాండ్ న్యూ. చూడండి లోపల కూడాను అసలు ఎంత ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే కంప్లీట్గాను. అంటే మరి ఈ కార్ తీసుకున్న తర్వాత మనం ఇటువంటివి కూడాను మళ్ళీ యాక్సరీస్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అటువంటి కంప్లీట్ ఫీచర్స్ ఉన్నటువంటి కారు ఈరోజు 3000 కిలోమీటర్స్ తిరిగినటువంటి కారు మనకి అరౌండ్ 2 to 2.5 lakh తగ్గుతుందంటే మాటలైతే కాదు. మారుతిలో నేర్చుకోవడానికి అయితే మారుతి 800 నుంచి మన దగ్గర ఉంటాయి సార్. ప్రెజెంట్ మా దగ్గర స్టాక్ లేదండి, కానీ లెర్నింగ్ పర్పస్ అయితే మారుతి 800 నుంచి మనం 30,000 40,000 కూడా దొరుకుతాయి సార్ మన దగ్గర. అవి లెర్నింగ్ అంటే కార్ అంటే ఏంటి, కార్ లెర్నింగ్ ఎలా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఈజీగా తీసుకొని హాయిగా వాడుకొని లెర్నింగ్ చేసుకొని ఇంట్లో వాళ్ళు అందరూ డ్రైవింగ్ నేర్చుకొని హ్యాపీగా అది సేల్ చేసేసి మా దగ్గర మళ్ళీ సేల్ చేసి మళ్ళీ తీసుకొని వాళ్ళకి మళ్ళీ ఇంకొక యూజర్ కార్ కూడా ప్రొవైడ్ చేయగలుగుతాం సార్. మా దగ్గర మనకి 8 సీటర్ 7 సీటర్ సార్, ఇది 8 సీటర్స్ ఎర్టిగాలు కూడా ఉంటాయి సార్ మన దగ్గర. ఇది XL6 అండి, ఇది XL6. అండ్ మన దగ్గర ట్యాక్సీ బోర్డు కూడా ఉంటుంది సార్. ఏదైతే రేషన్ కార్డ్ ఇష్యూస్ కొన్ని గవర్నమెంట్ స్కీమ్ ఇష్యూస్ ఉన్నాయో అంటే వాటికి ఇబ్బంది లేకుండా మన దగ్గర ట్యాక్సీ బోర్డు కూడా వెహికల్స్ ఉంటాయి సార్. ఓకే, చూసారా ఒక్కసారి ఈ వెహికల్ చూడండి, 7 సీటరు XL6. ఇది కూడా వచ్చేసరికి చాలా అంటే బ్రాండ్ న్యూ క్వాలిటీ అయితే ఉంది. సో ఇంకెందుకు ఆలస్యం, మనం ఖచ్చితంగా మీరు ఎవరైనా కార్ కొనాలని ప్రయత్నిస్తే హ్యాపీగా వరుణ్ ట్రూ వాల్యూకి అయితే వచ్చి చూడొచ్చు. మీకు కావాలనుకున్న కార్లు మీకు కావాల్సిన బడ్జెట్లో ఇవ్వడానికైతే మన నర్సింగ్ గారు అయితే ఇక్కడ మేనేజర్గా ఉన్నారు, ఆయన వాళ్ళ టీం అంతా సిద్ధంగా ఉన్నారు. సో వచ్చి చూసి మీకు నచ్చిన కారు మీరు తీసుకెళ్ళి హ్యాపీగాను మీ ఫ్యామిలీతో మంచి లాంగ్ డ్రైవ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.